చెప్పండి, ఏం హలో. కాదు. నేను వస్తాను. హలో. ఏం కాదు, తీసుకెళ్ళి తగిలిస్తాడు. హలో. తగిలిస్తే కానీ ఆడు చెప్పడాడు. ఏం కాదు, తగిలించండి. ఎవరండి? హలో. ఎవరు? డీజే శాండీ అమ్మ మాట్లాడేది? అవును సార్, మీరు ఎవరు సార్? నా పేరు వినోద్ ఖన్నమ్మ. నేను రిటైర్డ్ ఐపీఎస్ లోక్ అదాలత్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి సార్. ఎక్కడుంటావమ్మా నువ్వు, శాండీ? సార్ నేను ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉంటాను సార్. దేనికి సార్, చెప్పండి సార్. ఇది మొన్న నిమజ్జనంలో మంచి మంచిగా డీజే అంతా మొత్తం బాగా మంచిగా ప్లే చేసా ఉంటుంది కదమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరూ బాగా మెచ్చుకున్నారంట కదా. యా సార్, బాగుంది అని అన్నారు. ఆ, ఇది పేమెంట్ అంతా క్లియర్ అయిపోయిందా నాన్న? అయిపోయింది సార్, అంత అంత క్లియర్ అయిపోయింది. అయితే నీ మీద ఐపీసీ సెక్షన్ 420, 725, 108 కింద కేసు ఫైల్ అయింది. దేవుని నిమజ్జనం టైంలో ఆర్ఎస్కు పోయి పారేసుకున్నాను. ముంబైకి రాను. సార్ ఏంటిది? అలా సార్ అలా అని కాస్త నేను ఆల్రెడీ చెప్పాను సార్ వాళ్ళకి. ఎవరైతే సరే, అదంతా అంతవరకు పక్కన పెట్టేస్తే కిస్ 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 కిసిక్కు సార్ కిసిక్కు ఏంది? సార్ నేను చెప్పాను సార్, అప్పటికి చెప్పాను నేను. వద్దు, మళ్ళీ తిడతారు పక్కన మొత్తం ఫ్యామిలీస్ కానీ. నీ ప్లేలిస్ట్ మొత్తం తీసి పక్కన పెట్టాం. రేపు పొద్దున 10 గంటలకల్లా స్టేషన్కి రావాలి నువ్వు, లేకపోతే నిన్ను నిమజ్జనం సార్ చేస్తానని చెప్తున్నాను. సార్ ఆ దేవుని నిమజ్జనం టైంలో వస్తున్నాయి ఫీలింగ్స్. ఏం ఫీలింగ్స్ వచ్చాయి నీకు? సార్ నాకేం ఫీలింగ్స్ రాలేవు సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అలా అని కాదు సార్, నేను సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముత్యాల చెమ్మ చెక్క. సార్ అదంతా నాకు తెలియదు సార్. వాళ్ళేదో చేయమంటే నేను చేశాను సార్. నాకు అది మధ్య సార్ మధ్యలో ఇంకొకటి, చుట్టమల్లే చుట్టేస్తాంది. చుట్టలేమని దాగే అలవాటు ఉందేంటి మనకి? సార్ ప్లేలిస్ట్ నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, సార్ నాకు సార్ లేదంటే చుట్టలేమన్నా చుడతా ఉంటావా? సార్ సార్ మధ్యలో సార్, ప్లీజ్. మధ్యలో సార్, నేను డీజే శాండీ ఏంద్రా అది? సార్ అదేదో జస్ట్ రికగ్నైజ్ ఆ అబ్బాయి రవితేజ అని అబ్బాయి ఉన్నాడు కదా, మీ ఫ్రెండ్ ఎవరు? అవునవును సార్. అతను రవితేజ ఏమవుతాడు? ఫ్రెండ్ అయినా నీకు? ఫ్రెండ్ సార్. అతను నాకు నీ నంబర్ పంపించి ప్రాంక్ కాల్ చేయమన్నాడు. నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను. ఒక 5 నిమిషాలు టెన్షన్ తోటి చచ్చిపోయినా అన్న. నాకు అసలు సంబంధం లేదు, ఏం లేదు.